అమ్మగారింటికి పోవాలన్నా అత్తగారింటికి పోవాలన్నా ఏములాడ పోవాలన్నా కొమరెల్లి పోవాలన్నా మాకైతే బస్సు ఫ్రీ ఎక్కి కూసునుడే టికెట్ లేదు చిల్లర బాధలు లేవు తెలంగాణ మొత్తం ఎక్కడికి తిరిగినా అంతా ఫ్రీ రావమ్మ మహాలక్ష్మి అన్నట్టే చేసిర్రు ఆర్టీసీ వాళ్ళు సర్కారోళ్ళు మహాలక్ష్మి పథకం పెట్టినాక 200 కోట్ల మంది ఆడోళ్ళు ఫ్రీ బస్సులు ఎక్కి తిరిగిర్రని చెప్పినాం కదా ఇక చూడుర్రి అందుకే సంబరాలు జోరుగా చేసిర్రు మరి 200 కోట్ల మంది ఆడోళ్ళు ఫ్రీ బస్సులు ఎక్కి తిరిగిండ్రు పైసలు ఆదా చేసుకున్నారు అని అంటే చిన్న ముచ్చట కాదు కదా అందుకే సర్కారు వాళ్ళు ఊరూరా సంబరాలు చేసిండ్రు బస్ స్టాండ్లలో మీటింగులు పెట్టిండ్రు ఫ్రీ బస్సులు ఎక్కి తిరిగి అక్కచెల్లెన్లను పాయిరంగా అరుచుకున్నారు మహాలక్ష్మి పథకం మంచిగా అక్కెరకు వస్తున్నదా లేదా అన్నట్టు అందరిని అడిగి తెలుసుకున్నారు గిట్లనే పట్నంలో ఉన్న మహాత్మా గాంధీ బస్ స్టాండులో బస్సుల మంత్రి పొన్నం సారు డిప్యూటీ సీఎం బట్టి సారు రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు తతిమ లీడర్లంతా కలిసి మీటింగ్ పెట్టిండ్రు ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ సారు కూడా పోయిండు దినాం పనుల మీద బస్సులు ఎక్కి తిరిగే ఆడోళ్లకు సన్మానాలు చేసిండ్రు మహాలక్ష్మి పథకం చేయబట్టి ఎన్ని పైసలు మిగిలించుకుండ్రు ఎట్టెట్టున్నది ఏం కథ అనేది అక్కచెల్లెన్లతోనే మైకులలో మాట్లాడిచ్చిండ్రు ఇక మంత్రులు మాట్లాడుకుంటా ఒకప్పుడు బస్సుల కోసం మనం ఎదురు చూసేటోళ్ళం ఇప్పుడు బస్సులే రెడీగా మన కోసం ఎదురు చూస్తాన్నాయి అన్నట్టు ముచ్చట్లు చెప్పిండ్రు కొత్త బస్సులు కొంటున్నారట 9,000 నుంచి 11,000కు బస్సులు పెరుగుతున్నాయి అన్నట్టు చెప్పుకొచ్చిండ్రు ఇక మెదక్ జిల్లాల దినాం బస్ ఎక్కి బడికి పోయే పొలగాండ్లు ఆడోళ్లతోని మీటింగ్ పెట్టి సంబరాలు చేసిండ్రు కలెక్టర్ సారు సన్మానం చేసిండు ఆదిలాబాద్ జిల్లాల బస్టాండ్లలో ముగ్గులేసిండ్రు మస్తు ఘనంగా చేసిండ్రు ఆర్టీసీ వాళ్ళ పండుగ అన్ని జిల్లాల్లో బస్టాండ్లన్నీ కలకలలాడినాయి ఇక ఇప్పటిదాకా చెయ్యి పార్టీ వాళ్ళ సర్కారు వాళ్ళు వచ్చినాక ఏం తక్కువ 2,400 బస్సులు కొన్నారట పట్నంలో గాలి గలీజు తక్క చేయనికే ఇప్పుడున్న బస్సులన్నీ వేరే దిక్కు పంపించి 2,800 కరెంటు బస్సులు దేవాలని చూస్తున్నారట అన్నిటికి మించి 200 కోట్ల మంది అక్కచెల్లెన్లు ఫ్రీగా బస్సు ఎక్కి తిరిగిండ్రు వాళ్ళ టికెట్ల పైసలు 6,680 కోట్ల రూపాయలు ఆర్టీసీకి సర్కారు వాళ్ళే ఇచ్చిండ్రు అంటే మహాలక్ష్మి పథకం చేయబట్టి మహిళలకు అన్ని పైసలు మిగిలినాయి అన్నట్టు